అండి వెల్కమ్ టు మన అమరావతి ఛానల్ ద్వారా మన రాజధానిలో మెయిన్గా జరుగుతున్న ఈ ఐకానిక్ టవర్స్ 5 టవర్స్ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మన ముందు టవర్ నెంబర్ 3 అండి. కానీ ఒక విషయం అండి, చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. అది హైప్ 3 టైమ్స్ హైప్ చేస్తే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో రాజధాని వర్క్స్ అందరికీ తెలిసే విధంగా సజెషన్ అయిద్ది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి డైగ్రీడ్ అండి ఇవన్నమాట. దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ నిర్మాణం కూడా చేశారండి. అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ ఈ డైగ్రీడ్ సంబంధించి ఈ భీమా సొల్యూషన్స్ అనే కంపెనీ అయితే ఫ్యాక్టరీ అనేది నిర్మించారనమాట. వాళ్ళకి సంబంధించి వర్క్స్ అయితే అక్కడ జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది మనకి టవర్స్ చుట్టూరు ఉండిద్దండి. ఇది ఏంటంటే మనకి గ్లాసెస్ అమర్చడానికి బాగా ఉంటుందన్నమాట. ఈ డైగ్రీడ్లో మీరు ఐకానిక్ టవర్స్ ఆల్రెడీ మనం గూగుల్లో దీని డిజైన్ కూడా చూడొచ్చు, ఎలా ఉంది ఏంటి అనేది. సైడ్లో మనకి ఏవైతే ఇవి ఐరన్ పిల్లర్స్ లాగా వస్తాయి అవే అనమాట. ఇవి చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్ద పిల్లర్స్. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఏదైతే ఈ వెలుపలి భాగం కాకుండా ఏదైతే ఈ లోపల భాగం ఉందో దానిలో చూడొచ్చండి మీరు, ఈ ఐరన్ పరంజా మొన్నటిదాకా అమర్చి అయితే అక్కడ నుంచి మనకి లోపల సెంటరింగ్ అనేది చేశారనమాట. ఈ ఎల్లో కలర్ బోర్డ్స్ చూడొచ్చు మీరు లోపల. అలాగే మనం టవర్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళి చూపిస్తా అండి మీకు. ఇదిగోండి, ఇవన్నీ వచ్చేసి మనకి సెంటరింగ్కి సంబంధించిన మెటీరియల్ అన్నమాట. ఇది టవర్ నెంబర్ 4 అండి. ఇక్కడ మనకి మొదటి అంతస్తుకి సంబంధించి సెంటరింగ్ అయితే అమర్చుతున్నారనమాట. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇదిగోండి మొదటి అంతస్తుకి సంబంధించి జరిగిన కాంక్రీట్ వర్క్ని మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ డేట్తో సహా వేశారు చూడండి. మనకి ఏ రోజు కాంక్రీట్ ఫిల్ చేశారంటే 14/2/2026 అండి. మనకి ఏదైతే ఈ సెంటరింగ్కి సంబంధించిన ఈ వాల్కి అమర్చి ఉన్నాయో మెటీరియల్, దానివల్ల మనకు కనిపించలేదన్నమాట. 14వ తారీఖుకే మనకి సిమెంటరింగ్ కాంక్రీట్ అనేది ఫిల్ చేశారండి. అలాగే చూస్తున్నారు కదండి, ఇక్కడ ఫ్లాగ్స్ కూడా పెట్టారన్నమాట. ఈ బ్లూ కలర్ ఏ అయితే పెట్టారో అవి లోపల వైపు సపోర్ట్ కోసం అండి. ఈ లోపల స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట మనకి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇది టవర్ నెంబర్ 4. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. నేను జూమ్ చేసి వీలైనంత వరకు జూమ్ చేసి చూపిస్తాను మీకు. అసలు ఈ వర్కర్స్ని చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదండి, థ్రెడ్డింగ్ అయితే చేస్తున్నారు రాడ్స్కి. ఇక్కడ అలాగే ఈ సెంటరింగ్కి కోసం అమర్చే ప్లేట్స్ అండి. ఇవైతే టవర్ క్రేన్ ద్వారా పైకి అయితే అందజేస్తున్నారు అన్నమాట. చూస్తున్నారు కదండి లైన్గా సెంటరింగ్ ఎలా అమర్చారో.
కొంచెం వీడియో లెంత్ ఉండిద్దండి, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు టవర్ నెంబర్ 5 ముందు వైపు నుంచి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది దాని ఏంటి అనేది. టవర్ నెంబర్ 5 టవర్ నెంబర్ 2, 1 దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం మనం. ఇదిగోండి, మనం అయితే టవర్ నెంబరు 1, 2 దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ వాల్కి సంబంధించి ఇక్కడ ఐరన్ పరంజా అమర్చారు. అలాగే రెండో స్టెప్ అయితే వాల్ నిర్మించారండి, ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే చూస్తున్నారు కదండి, వర్కర్స్ అయితే అసలు చాలామంది ఉన్నారండి. చూస్తున్నారు కదండి, పనులు అయితే ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి ఏంటి అనేది. అలాగే ఇది టవర్ చూడండి ఒకసారి. టవర్ దగ్గర ఐరన్ పరంజాలు అమర్చేశారనమాట. రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి లోపల వైపు, చూస్తున్నారు కదా మీరు. అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, వాల్కి సంబంధించి ఇటువైపు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది. ఒకసారి మనం ఎంట్రల్ రోడ్లోకి వెళ్ళి చూద్దాం అటువైపు నుంచి. అయితే టవర్స్కి ముందు వైపు అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ బ్లాక్స్లో కాంక్రీట్ అయితే పోస్తున్నారు, మీరు చూడొచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎంట్రల్ రోడ్డు అటువైపు నుంచి చూపిస్తాండి మీకు. ఈసారి ఏంటంటే ముందు వైపుకి వచ్చాను. ఇవ్వండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1. ఇక్కడ చూడొచ్చు, చాలా భారీగా ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ చేయడం కోసం ఐరన్ పరంజాలు అయితే నిర్మించారనమాట. ఇప్పుడు మనకి టవర్ రాడ్ బెండింగ్ వర్క్స్తో కొంచెం హైట్ కూడా కనిపిస్తుందండి, చూడొచ్చు మీరు. పైన క్యాప్స్ కూడా పెట్టారు ఈ రాడ్స్కి. ఏంటంటే అక్కడ థ్రెడ్డింగ్స్ ఉంటాయి కదండి, ఆ థ్రెడ్డింగ్స్ డ్యామేజ్ అవ్వకుండా క్యాప్స్ పెట్టారనమాట. ఇదే అండి మన వీడియో మన రాజధాని మన అమరావతి ఛానల్ ద్వారా మరి మన రాజధానిలో జరుగుతున్న ఈ టవర్స్ మెయిన్గా జరుగుతున్నాయండి. ఇవి వర్క్స్ అయితే క్లియర్గా చూపించాను అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్ లైన్లోనే మనకి హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి, దాన్ని 3 times హైప్ అయితే చేయండి. మన రాజధాని వర్క్స్ అందరికీ తెలిసే విధంగా రీచ్ అనేది పెరిగిద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.